ఇగో నాయకర్ గారు. పివి గారు, పెద్దలందరికి కూడా నమస్కారం. ఇప్పుడు కుల జనగణన చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే చరిత్రకెక్కిండ్రు. బీసీలకు దారేది అని మీరు టైటిల్తో ఈరోజు డిస్కషన్ జరుగుతున్నది. బీజేపీలకు దారి బీసీలకు దారి బీజేపీ అయితే సంతోషం, కాకుంటే కూడా సమస్య లేదు. రాహుల్ గాంధీ గారి యొక్క జీవిత లక్ష్యంగా ఉన్నది, ఇది రాజకీయ లక్ష్యంగా లేదు. ఎందుకనంటే ఆయన చరిత్ర మొత్తం చదివిన అంశాన్ని ఒకసారి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఆ మీటింగ్లో బీసీ సంఘాలతో కలిసి వాళ్ళు పెట్టిన మీటింగ్కి వారు వచ్చిండ్రు. ఆ రోజు చెప్పిండ్రు, మేము ఆ రోజు వారిని కూడా కలిసినాం. చాలామంది బీసీ మిత్రులు ఆ రోజు అక్కడికి వచ్చి ఉండే. ఎందుకు అనంటే చరిత్రలో కాక కాల్కేకర్ కమిటీ నష్టం జరిగింది. మండల్ కమిటీ చేసిన తర్వాత కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ కమండల్ మూవ్మెంట్ చేసింది కూడా ఇప్పుడున్న బీజేపీ ఫామ్, వాళ్ళ మాతృ సంస్థ అని చెప్పుకునే జనతా పార్టీ, అప్పుడున్న కొంతమంది ఇప్పుడున్న ఆర్ఎస్ఎస్ మిత్రులు. ఇప్పుడు మేమేమంటున్నామంటే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వడం అనేది మా పార్టీ లక్ష్యంగా ఉంది. మా పార్టీ లక్ష్యాన్ని వాళ్ళు గౌరవించవచ్చు, గౌరవించకపోవచ్చు. మేము పాలించే రాష్ట్రాల్లో తెలంగాణలో చేసినాం, రేపు కర్ణాటకలో అవుతుంది, అటు తర్వాత జార్ఖండ్లో అవుతుంది. ఎందుకంటే మేము పాలించేదంటే మా పొత్తుతో ఉన్నది. తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవి కుల జనగణన మీరు చేయలేదు కాబట్టి 2021 సెన్సెస్ ఏంటిది, అది మన కరోనా రావడం వల్ల డిలే అయింది కాబట్టి 2025లో మీరు సెన్సెస్ చేస్తారా చెయ్యరా, ఇది పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కుల జనగణన ఎందుకండి, ఎవ్రీ సెకండ్కి వచ్చే జనాభాది వివరాలు వస్తున్నందుకని చెప్పి బీజేపీ కొత్త వాదన చేస్తున్నారు. ఎందుకంటే కుల జనగణన చేస్తే ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది మహిళా బిల్ పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడైతే జనగణన అయితే ఇమ్మీడియట్గా ఇన్వోక్ అయ్యేది అది. తర్వాత ఇప్పుడు కొత్తగా డిమాండ్ ఏమొస్తున్నది, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వస్తున్నది. మనం రాష్ట్రాల్లో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు స్థానిక సంస్థల్లో ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వాల ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక దిక్సూచిగా మారిపోయింది. ఈరోజు మీరు ఢిల్లీలో సభ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి అధ్యక్షతన జరిగిన దాని విషయాలు మీరు అన్ని చూసి ఉంటారు. ఇక్కడ జరుగుతున్నది పంజాబ్ నుంచి కానీ, మధ్యప్రదేశ్ నుంచి కానీ, లేదంటే ఇతరాత్ర రాష్ట్రాలన్నీ ఎక్కడెక్కడి నుంచి రిప్రజెంటేషన్ మార్నింగ్ నుంచి కరుణానిధి గారి కూతురు వచ్చింది, తర్వాత మన మన ఎవరైనా మండల్ గారి కూతురు వచ్చింది, ఇట్లా చాలా మంది అది కాదు యాదవ్, మన శరద్ పవార్ గారి జాదవ్, కూతురు వచ్చింది. శరద్ పవార్ గారి కూతురు ఆమె శరద్ పవార్ గారి కూతురు, ఇంకొక ఆమె కూడా మా ఎంపీ శరద్ యాదవ్, శరద్ యాదవ్ గారి కూతురు వచ్చింది. వాళ్ళు లీడ్ చేస్తున్నారు. నేనేమంటున్నంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీసీ మూవ్మెంట్కు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారితో కలిసి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అక్కడ ఉన్న వక్తలందరూ కూడా ఎంత సంతోషం అనిపించిందంటే, అందరూ చాలామంది బీసీలు గారు దాంట్లో చాలామంది బీసీలకు అనుకూలంగా మాట్లాడమే కాకుండా ఇన్ని సంవత్సరాల 75 సంవత్సరాల కళ ఒక్క తెలంగాణతో మొదలైంది, తెలంగాణతోనే ఆగిపోదు. సరే, గతంలో ఉన్న అంశాలన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన మూమెంటం తెలంగాణ అని కాదు, ఇండియాలో వస్తున్నది. దానికి అడ్వాన్స్మెంట్గా తెలుగు నేలలో తెలంగాణలో ఈరోజు పెద్ద ఎత్తున బీసీ మూమెంట్ వస్తున్న క్రమంలో ఈ చైతన్యాన్ని దేశం మొత్తానికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఒకటి రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినా సరే బీసీలకు ఇంత పెద్ద ఎత్తున మేలు చేస్తున్న పరిస్థితిని అక్కడ ఉన్న వక్తలందరూ కొనసాగించారు. సరే, మాకు డబ్బా కొట్టుకోవడం అనేది కాదండి. ఇవాళ మీరు అన్నారు ఒక మాట, టెక్నికల్ అంశం చెప్పింది సార్. ఏమన్నారు, రాజ్యాంగం ఒప్పుకోదు అని ఒక చర్చ తీసుకొస్తున్నారు. ఎందుకు, ఎక్సీడ్ అయిద్దని. ఎక్కడనైతే ఏ రాష్ట్రంలో కుల జనగణన జరుగుతుందో ఆ రాష్ట్రాల్లో షెడ్యూల్ 9లో పెట్టేది హక్కు ఉంది. జస్టిస్ ఈశ్వరయ్య గారు శ్రీనివాస్ గౌడ్ గారు పెట్టిన మీటింగ్లోనే ఒక డ్రాఫ్ట్ ఇచ్చిండ్రు. అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము తీసుకున్నాం, దాని స్టడీ కూడా చేసినాం. ఇప్పుడు ఈ ఫార్ములేని ముందుకు తీసుకొచ్చి అది తప్పుల తడక అని సీనన్న పార్టీ అంటది. నేనంటున్న సీనన్న పార్టీ మీరు చేస్తే చెయ్యండి, మోడీ బీసీ అయితే కానియండి, మీరు చేస్తే చేయండి. లేకపోతే మీకున్న డెడ్ లైన్ ఎంత, 2029 వరకే. మీరు చేయకపోతే బీసీలంతా మిమ్మల్ని ఈరోజు వ్యతిరేకించే స్థితి ఎందుకు వస్తుంది అంటే ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఏ మహిళా ఉద్యమం రాకున్నా మణిపూర్ మంటల వల్ల ఆ అదృష్టం, ఆ ప్రకృతి తల్లి, ఆ మాతృమూర్తే ఆ మహిళా బిల్లుని తెచ్చింది.
వాళ్ళు రేపు ఇంప్లిమెంట్ చేస్తారో లేదో తెలియదు. 8085 888 845 ఏదో చర్చలు చేస్తున్నారు. ఇప్పుడు జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అంతా కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో పెడుతున్నారు. కానీ చరిత్ర నుంచి బీసీకి నష్టం జరుగుతున్నదని అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు ఈవెన్ దో బీజేపీ కూడా అంగీకరిస్తున్నది. కానీ ఎందుకు ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్‌లో మీటింగ్ పెడితే మన కిషన్ రెడ్డి గారు రాలేదు? ఎందుకు మీటింగ్ పెడితే బండి సంజయ్ గారు రాలేదు? పొద్దుగాల లేస్తే బీసీల గురించి మాట్లాడే ఈటెల రాజేందర్ గారు ఎందుకు రాలేదు? ఇది పార్టీలకు అతీతంగా ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ? అక్కడ వచ్చిన బీసీ సంఘాలు నేను టీఆర్ఎస్ పార్టీ నాయకులను చూసి నేను వెనకటికి మనం పీవీ గారు మనం జంతర్ మంతర్ కాడ ధర్నా పెడితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎట్లా వచ్చిందో Yes. ఈరోజు ఆ పరిస్థితి మీరు ఇలా మీరు వస్తూ ఉంటే మీకు అది చూస్తుండ్రు మీరు. తెలంగాణ మూమెంట్ అసలు నా తుంగతుర్తి నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కాదు నేను కలిసిన వాళ్ళు. అందరూ బీఆర్ఎస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, ఇతర పార్టీల వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, బీసీలు. అంటే బీసీల యొక్క చైతన్యాన్ని ఇలా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ బీజేపీ రాజకీయాలను పక్కన పెట్టారు. రైట్. మీరు అంటుండ్రు కదా ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్టు 46 ఇవ్వడం అనేది మీకు తక్కువ అనిపిస్తే 52 ఇస్తే చేస్తారంటే 56 ఉండరు కదా 52కి పెంచుతాం. అట్లనన్నా చేయండి మరి. కాబట్టి బీఆర్ఎస్ కూడా ఈ మనమేం ఫాల్స్ ప్రిస్టేజ్‌కి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓబీసీలకు మన రాష్ట్రంలో జరుగుతున్న వాటి విషయంలో 54, 56, 58 దీంట్లో ఒక్క కోణం చెప్పి ముగిస్తా. ఒక 30 సెకండ్స్‌లో. ఇయాల మండల్ కమిషన్ రిపోర్ట్‌లో కూడా 8% ముస్లిమ్స్ ఉన్నారు సార్. ముస్లిమ్స్‌ని అడ్డం పెట్టి బీజేపీ పక్కకు తప్పించుకోవద్దు. కానీ బీసీసీ అని ఉంటది. 1% ఇస్తాం మనం. అది క్రిస్టియన్. క్రిస్టియన్‌లు ఉన్నది కాబట్టి బీసీకి ఇయ్యమని అనొద్దు. బీసీలను ఇవి క్లాసెస్ నాట్ క్యాస్ట్స్. షెడ్యూల్డ్ క్యాస్ట్‌లు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాతులు. కానీ ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇవి. వృత్తి కులాలు. వృత్తి కులాల్లో దూదేకుల, పింజారి ఇట్లాంటి కొన్ని కులాలు ఉన్నాయి. క్రిస్టియన్‌లో ఎవరైతే కన్వర్టెడ్ ఎస్సీ నుంచి కన్వర్టెడ్ అయినరో వాళ్ళకి కూడా బీసీసీ ఇచ్చినాం మనం. బీసీఈ మాత్రమే ముస్లింలకు రిజర్వేషన్‌లు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఇచ్చిండ్రు. వాటి విషయంలో మీ నిర్ణయం తీసుకోండి. బీజేపీ పార్టీ స్టాండ్ ఏందో మనకు తెలియదు. కానీ ఆ రోజు మండల్ కమిషన్‌లో కూడా 8% 1990లో ఇచ్చిన రిపోర్ట్ మీరు చూడండి 8% ముస్లిమ్స్ ఉంటారు దీంట్లో బీసీల్లో. వాళ్ళని కాదని చెప్పి ఇప్పుడు ముస్లింలు ఉన్నారు కాబట్టి ఇవ్వనని తప్పించుకుంటే బీసీలకు అందరికి కూడా ఈరోజు నష్టం జరిగే కుట్ర జరిగితే ఏ పార్టీ రూపంలో జరిగినా అది బీసీలు గమనిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలని నా విజ్ఞప్తి. రైట్ రాకేష్